ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం పట్టణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సోమవారం నూతనంగా ఎన్నికైన సదాశివపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన అభ్యర్థులను నిర్మల జగ్గారెడ్డి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సదాశివపేట పట్టణ అభివృద్ధికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కట్టుబడి ఉన్నారని అన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లు అందరి కౌన్సిలర్లను కలుపుకుంటూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజాప్రభుత్వంలో పట్టణ అభివృద్ధితో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందిస్తామన్నారు. జగ్గారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పట్టణంలోని ఒక్కొక్క వార్డు అభివృద్ధికి 8 కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తారని తెలిపారు. గెలిచిన కౌన్సిలర్లు ఎల్లప్పుడూ తమ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన అభ్యర్థులు అధైర్యపడద్దని సూచించారు. ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేర్యాల ఆంజనేయులు, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మండల అధ్యక్షులు చాట్ల సిద్ధన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చైర్మన్ గారికి, వైస్ చైర్మన్కి, అలాగే తెలిసిన సర్పంచులందరూ కూడా అమూల్యమైన టైం వెచ్చించి మా కోసం వచ్చి ఈరోజు సదాశివపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల అన్నీ కూడా మనం అనుకున్నట్టుగా సాధించుకున్నాం. మున్సిపల్ ఎలక్షన్ స్థావరాన్ని మనం సదాశివపేటలో ప్రవేశం చేసుకోవడం చాలా గొప్ప విషయం. ముందుగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే కౌన్సిలర్స్కి, పట్టణ అధ్యక్షునికి, బ్లాక్ ప్రెసిడెంట్కి, మండల్ ప్రెసిడెంట్కి, మరి మార్కెట్ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్కి, ఆత్మ కమిటీ చైర్మన్కి, మరి ఈ ఎలక్షన్కి ఇన్ఛార్జ్ ఆంజనేయ గారు, అలాగే లక్ష్మణ్ గారికి, చోటుగారికి, దీనికి సహకరించిన ఇన్ఛార్జిలో ఉండి మన పక్క మండలాల నుంచి వచ్చి మనకు సహకరించి మరి ఈరోజు ఇంత మంచి ఫలితాలను
కైవసం చేసుకున్నందుకు పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఎన్నుకోబడ్డ బాడీకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాన్ని ఎవ్వరు కూడా మనసులో పెట్టుకోవద్దు. సార్ ఇదే కాదు సంసారం, ఒకవేళ మనం ఇంకేదన్నా రివర్స్ మనమైతే అది ఎఫెక్ట్ మనకే పడుతుంది, సార్కి పడదు. సార్ ఎట్లా చెప్పేస్తాడు కాబట్టి ఆయన మైండ్లో ఉండదు, అది మనకి ఇక సహకరిస్తాయనేది ఉండదు. దయచేసి క్యాండిడేట్ సార్ నిర్ణయించింది కాబట్టి మనం ఏదనుకున్నా ఇక జరగదు, కానీ ముందుగా డిక్లేర్ చేసింది. తర్వాత డిక్లేర్ చేస్తే మీ ఆశయాలు మేము కాదనట్లేదు, కానీ ముందే డిక్లేర్ చేసింది కాబట్టి మీ మనసులో ఏదన్నా భావాలు ఉంటే మరి అవన్నీ తొలగించుకొని ప్రశాంతంగా ఉండి మరి సహకరిస్తే చైర్మన్కి వైస్ చైర్మన్కి ఉన్న మెంబర్లందరూ సహకరించండి. ఏదైనా పొరపాటు జరుగుతుంది, ఇంట్లోనే పొరపాటు జరుగుతుంది, తల్లికి తండ్రికి కొడుకుకు భర్తకు భార్య మధ్యకు పొరపాటు జరుగుతుంది, అనుకుంటాం చేసుకుంటాం. ఇది కూడా అంతే. మున్సిపల్ 5 ఏళ్ళు కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి మీరందరూ చిన్న చిన్న విషయాలకి మరి మనసు నొప్పించుకోనో లేకపోతే మనసులో పెట్టుకోనో అట్లా ఉండకుండా బయట చెప్పడము అవన్నీ చేయొద్దు దయచేసి. ఏదైనా ఉంటే ముందే చెప్పండి. ఇప్పుడు చైర్మన్ తప్పు చేసినా చెప్పాలి, మరి కౌన్సిల్ తప్పు చేసినా చైర్మన్ చెప్పాలి. ఇట్లా చేయకు, మంచి పేరు రాదు, మీరు అది కాదు. లేకపోతే ఎవరైనా సలహా తీసుకోండి. మీకు తెలియదు అంటే వేరే వాళ్ళు సలహా తీసుకోండి, కానీ వీళ్ళు తప్పు చేసిండ్రు, వీళ్ళు నాకు అన్యాయం చేస్తుండ్రు, వీళ్ళు నాకు ద్రోహం చేస్తుండ్రు అనేది మాత్రం భావన రావద్దు. ఉంటే ముందే చెప్పుకోండి, మనసులో ఉన్నది చెప్పేసుకుని సర్దుకుంటే బాగుంటుంది. మరి అలాగే మరి ఓడిపోయిన కూడా మనకు 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా సార్ ఎలాంటి ఇది చేయరు, సార్ చెప్పడం కూడా జరిగింది. వాళ్ళని కూడా నేను హ్యాండిల్ చేస్తా. వాళ్ళు కూడా అప్పు చేసింది, వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే నేను ఏ విధంగా ప్లాన్ చేయాలో నాకు వదిలేసేయండి, బాధపడదు. ఈ మళ్ళీ ఒక నెల తర్వాత గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళతో కూడా సార్ మీటింగ్ పెట్టి ఎవరెవరు ఎట్లా సెట్ చేయాలన్నది కూడా సార్ ప్లాన్ చేస్తానని చెప్పింది. మరి మీరందరూ కూడా గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కూడా ఎలాంటి ఫీలింగ్ పెట్టుకోకుండా గెలిచిన వాళ్ళు ఎట్లా పనుల్లో పడతారు, గెలవని వాళ్ళకి ఇబ్బంది ఏమైనా ఉంటే మరి సార్ దాన్ని సెట్ చేయడం జరుగుతుంది. పార్టీ పరంగా అయితే మీరు బాగా స్ట్రాంగ్ కావాలి. ముఖ్యంగా కౌన్సిలర్లు, ఓడిపోయిన కౌన్సిలర్లు దయచేసి పట్టణంలో ఉన్న ఓట్లు కొంచెం చెక్ చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు